ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మహాలక్ష్మి ఆశ్రమంలో ఉంటుంది కదా, మహాలక్ష్మికి కార్ డ్రైవింగ్ చేసింది. అలాగే కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ పడకుండా ఉండటం, కారు లోయలో పడిపోవడం, ఇదంతా మహాలక్ష్మికి గుర్తు వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెంటనే లేచి కూర్చుంటుంది. స్వామీజీ ఆవిడికి స్పృహ వచ్చిందని ఆశ్రమంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి స్వామీజీని ఇలా అడుగుతుంటుంది, నేను ఇక్కడున్నానేంటి, ఈ ప్లేస్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు మీరు లోయలో పడిపోయారు. పులికల కోసం వెళ్లిన మా శిష్యులు చూసి స్పృహలో లేని మిమ్మల్ని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు ప్రాణాలతో ఉన్నారు. మాకు తెలిసిన ప్రకృతి వైద్యం చేస్తూ ఉన్నాము. మీరు కోమలో ఉండటంతో మీరెవరో మాకు తెలియదు అని స్వామీజీ మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. మీ వాళ్ళెవరో చెప్తే వాళ్ళని పిలిపించి మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్తాం అని స్వామీజీ అంటారు. ఇక మహాలక్ష్మి, అవసరం లేదు, నా ఇంటికి నేనే వెళ్ళగలను. నా ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బు మీ ఆశ్రమానికి పంపిస్తాను చెప్పి ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎవరు స్వామీజీ ఆవిడ? చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా డబ్బులు పంపిస్తానంటుంది. కొంచెం తేడా మనిషిగా ఉందని గారి దగ్గరుండే శిష్యులు అంటుంటారు. స్వామీజీ సర్వే జన సుఖినో భవంతు అని అంటూ ఉంటారు. ఇక మరోవైపు విద్యాదేవి విన్నట్టుగా, మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకుంటా అనగానే సరే అని తాళి కట్టించుకున్నాను సీత. చేసింది రైటే అంటావా? 100% రైట్ అత్తమ్మా. అయినా మీరేమైనా పరాయి వాళ్ళని పెళ్లి చేసుకున్నారా? మీ భర్త చేత మరోసారి తాళి కట్టించుకున్నారు. ఆయన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటారు? మామయ్య అన్ని ఆలోచించాకే మీ మెడలో తాళి కట్టారు అని సీత అంటుంది. అయినా మనం నిర్ణయించుకున్న తర్వాత ఏది జరగదు కదా అత్తమ్మా. అన్నీ జరిపించేది ఆ దేవుడే. అది నేను నమ్ముతాను. కానీ మా పెళ్లి చేసింది మాత్రం నువ్వే సీత. నీ వల్లే మేం మళ్ళీ ఒకటయ్యాం. ఈ విషయం అమ్మా నాన్నకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారు అని సీత అంటూ ఉంటుంది. కాకపోతే ఒకటే బాధ. ఏంటి సీత? మొదటిసారి మీరు మామయ్య పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఇప్పుడు లేరు. ఇప్పుడు మా పెళ్లి జరిగింది గుళ్ళోనే సీత అని విద్యాదేవి అంటుంది. అందుకే చెప్పానత్తమ్మా, దేవుడే మిమ్మల్ని కలిపాడు అని సీత అంటుంది. అప్పుడేమో మామయ్య మీకు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేం చెప్పారు అని విద్యాదేవిని అంటే ఇక విద్యాదేవి సిగ్గిపడి పోవే అల్లరి పిల్ల అంటూ ఉంటుంది. ఇక కొత్త పెళ్లి కూతురికి అప్పుడే సిగ్గొచ్చేసింది అని సీత అంటూ ఉంటుంది. కొత్త పెళ్లి కూతురంటే కొట్టేస్తా నిన్నని విద్యాదేవి అంటూ ఉంటుంది. అందుకు మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మరి వాడు నా కొడుకు అయినా నా మేనకోడల్ని కొట్టడానికి నా కొడుకు పర్మిషన్ దేనికి అని విద్యాదేవి అంటూ ఉంటుంది. అదే నిజమే అత్తమ్మా, ముందు నేను నీ మేనకోడల్ని, తర్వాతే మామ భార్యని అని సీత అంటూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే సంతోషంగాను గర్వంగాను ఉంది సీత అని విద్యాదేవి అంటుంది. అన్నయ్య వదిన ఏ కష్టం వచ్చినా సీత ఉంది కదా, ధైర్యంగా ఉండు అనేవాళ్ళు. నువ్వు సామాన్యరాలువు కాదు. నేనెవరో తెలియకుండా నా భర్త చేతనే నాకు తాళి కట్టించి తిరిగి భార్యం చేశావు. దీన్నే మాంగళ్యానికి మరో ముడి అంటారు అత్తమ్మా అని సీత అంటుంది. అందరూ భర్తలు తమ భార్యలకు 3 ముళ్ళు వేస్తారు. మామయ్య మీకు 6 ముళ్ళు వేశారు అని సీత అంటుంది. ఇక నుంచి అయినా మీ బంధం విడిపోకుండా ఉండాలి. నువ్వు చేసిన పెళ్లి కదా, ఇక ఈ బంధం విడిపోదులే సీత అని సుమతి అంటుంది. మాలాగే నువ్వు రామ్ కూడా కళ్ళకాలం కలిసి ఉండాలి అని సుమతి సీతతో అంటూ ఉంటుంది. అప్పుడు మాకిద్దరు పిల్లలు పుట్టినట్టు ఇప్పుడు 3 4 పిల్లలు పుట్టాలి అని విద్యాదేవి అంటూ ఉంటే ఇక సీత చాలా అత్తమ్మ అంటే ఈ జన్మకి ఇది చాలు సీత, చాలా తృప్తిగా ఉంది. అత్తమ్మ మన మధ్యలోకి మహాలక్ష్మి అత్తయ్య రాకపోతే అందరం బాగుంటాం అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి ఒక్క చోట నిల్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి దగ్గరికి సిఐ త్రిలోక్ వస్తాడు. మహాలక్ష్మి గారు మీరేనా? ఇంతకాలం ఏమైపోయారు? మీ ఫోన్కి చాలా సార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీ ఆచూకీ కూడా తెలియలేదు. మా డిపార్ట్మెంట్, మీడియా, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీరు చనిపోయారని అనుకున్నారు.
ఇప్పుడు మీరు ఫోన్ చేసి కలుద్దామనే వరకు మీరు బ్రతుకున్నారన్న విషయం కూడా నాకు తెలియదు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మితో అంటాడు. మీకేంటి, ఈ రోజు స్పృహలకి వచ్చేంత వరకు నేను బ్రతుకున్నానని నాకే తెలియదు. అసలు ఏం జరిగింది మేడం, మీరు ఎలా బ్రతికారు, ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? నేను ఒక్కలా ప్లాన్ చేస్తే మరొకలా జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయాను. లక్కీగా కారు బ్లాస్ట్ అయ్యి డోర్ ఓపెన్ అయ్యి బయటపడ్డాను. వృద్ధి గాయాలతో తప్పించుకుని స్పృహ తప్పి అడవిలో పడిపోతే ఎవరో ఆశ్రమం వాళ్ళు నన్ను చూసి కాపాడారు. ఈ రోజు నాకు స్పృహ వస్తే జరిగింది చెప్పారు. నిజంగా మీరు లక్కీ మేడం. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం అంటే మామూలు విషయం కాదు. మాలాంటి వాళ్లకు హెల్ప్ చేసినందుకు మీకు దేవుడు పునర్జన్మనిచ్చారు. దేవుడు నాకు పునర్జన్మ ఇవ్వలేదు, నేను చచ్చి బ్రతికాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక సింత చచ్చినా పులుపు చావలేదని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? సుమతిని అరెస్ట్ చేశారా, జైల్లో పెట్టారా, అది ఇప్పుడు చెప్పుకోడు తింటుందా అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్ ని నిలదీస్తూ ఉంటుంది. దానికి అలానే జరగాలి, లైఫ్ లో మళ్ళీ అది బయటికి రాకూడదు, జైల్లోనే చెప్పుకోడు తినాలి అని మహాలక్ష్మి అంటుంది. ఓల్డన్ ఆగండి మేడం, ఆగండి. మీరనుకున్నట్టుగా సుమతి జైలును చెప్పుకోడు తినట్లేదు, పెళ్లి భోజనం తింటుంది. పెళ్లి భోజనం ఏంటి, ఎవరు పెళ్లి? దాన్ని మీరు అరెస్ట్ చేయలేదా? లేదు మేడం. ఎందుకు చేయలేదు? నేను మీకు చెప్పాను కదా, నా చావుకు కారణం అదే అని. దాన్ని జైలుకి పంపించమన్నాను కదా. కోప్పడకుండా చెప్పేది శాంతంగా వినండి మేడం. మీకు జరిగింది యాక్సిడెంట్ అని, మిమ్మల్ని ఎవరూ మర్డర్ చేయలేదని ఆ శివకృష్ణ ప్రూవ్ చేశాడు. తనెందుకు వచ్చాడు? మీరు చావడం తన కళ్ళారా చూశాడంట అని సిఐ త్రిలోక్ చెప్పడం మహాలక్ష్మి షాక్ అవుతుంది. మీ కారు లోయలో పడి తగలబడడం తను చూశాడంట. తనే ఐ విట్నెస్ ఉండటంతో నేనేం చేయలేకపోయినాను అని సిఐ త్రిలోక్ అంటాడు. అయితే సుమతి ఇంకా నా ఇంట్లోనే ఉందే, నేను చచ్చానని హాయిగా ఉందా? గుండె జారిపోకుండా ధైర్యం చేసుకుని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మేడం అని సిఐ త్రిలోక్ అనటంతో, మీరు పోయారు అనుకుని జనార్దన్ సుమతి గారిని పెళ్లి చేసుకున్నాడు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మితో అనడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాకుకు గురవుతుంది. మీరు చెప్పేది నిజమా? మీరు చనిపోయి బతుకొచ్చిన మీ మీద ఒట్టు మేడం అని సిఐ త్రిలోక్ అంటాడు. మీరు లేకపోయినా మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. నేను పోతే మాత్రం జనం ఇలాంటి స్టెప్ ఎలా తీసుకుంటాడు, సుమతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇదంతా సీత స్కెచ్ మేడం. మీరు ఒక ప్లాన్ వేసి సుమతిని జైలుకు పంపాలనుకుంటే సీత మరొక ప్లాన్ వేసి సుమతిని మీకు సవతిని చేసింది. ఇంటికి వెళ్లి అందరి సంగతి తేలుస్తాను అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్తో అంటూ ఉంటుంది. సిఐ త్రిలోక్ మహాలక్ష్మి దగ్గర నుంచి వెళ్లిపోతాడు. ఓసే సీత, సుమతి ఎంత పని చేశారే, నేను వస్తున్నానని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. వాచ్మెన్ శాంబా దెయ్యం అని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ అయ్యగారు అమ్మగారు అందరూ రండి అని అరుస్తూ ఉంటాడు. ఇక రామ్, సీత, గిరి, అర్చన, చలపతి, సుమతి, జనార్దన్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది శాంబమ్మ, ఎందుకు అరుస్తున్నావు అని సీత అడుగుతుంది. అమ్మో దెయ్యం అనడంతో, ఫోన్లో దెయ్యం చూస్తుంటాడు అందుకే అరుస్తున్నాడని అర్చన అంటుంది. నేను ఫోన్లో దెయ్యం కాదమ్మా, లైవ్ లో దెయ్యం అని ఇక గుమ్మ వైపు శాంబా చూపిస్తుంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మహాలక్ష్మిని చూసి అందరు కూడా షాక్ అవుతారు. నిజంగానే దెయ్యం వచ్చింది, మహాలక్ష్మి దెయ్యమై వచ్చింది అని చలపతి అంటుంటాడు. రట్టపగులు శ్మశానం నుంచి నడుచుకుంటూ వచ్చింది, అందరూ పారిపోండి అని చలపతి అంటుంటాడు. అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది. దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మహాలక్ష్మిని, బ్రతికున్న మహాలక్ష్మిని. బ్రతికే ఉన్నావు మహా, ఓసారి నీ కాళ్ళు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూపించు అని అర్చన అంటుంది. నేను బ్రతికే ఉన్నానంటుంటే నేను మనిషిని దెయ్యాన్ని టెస్ట్ చేస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది. మహా, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు దెయ్యాన్ని కాదు మనిషివే అని అర్చన అంటూ ఉంటుంది. మహా ప్రాణాలతోనే ఉంది. మహా, ఇది నిజమేనా? నేను కలకనలేదు కదా, ఆ రోజు టీవీలో కూడా నువ్వు చనిపోయావని చెప్పారు. ఆ యాక్సిడెంట్ లో నేను చచ్చిపోలేదు జన, అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. హ్యాపీగా ఉంది పిన్ని, నేను మళ్ళీ ప్రాణాలతో చూస్తాను అనుకోలేదు. నువ్వు బ్రతుకు బయటపడటం నీ అదృష్టం కాదు, మా అదృష్టం.
అని రామంటాడు. అవును వదిన, మా అదృష్టం వల్లే మీరు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. మీతో పాటు మేమందరం కూడా పునర్జన్మ ఎత్తినట్టుంది అని గిరి అంటూ ఉంటాడు. చనిపోయిండవని నాకెక్కడో 6th సెన్స్ కొట్టింది చల్లాయి, అదే నిజమైంది అని చలపతి అంటాడు. ప్రాణాలతో బయటపడ్డా మీరు ఇన్నాళ్ళు ఏమైపోయారత్తయ్యా అని సీత అంటుంది. నేను తిరిగి వచ్చినందుకు నీకు బాధగా ఉందా? నేను మళ్ళీ వస్తానని ఊహించుండవు కదా అని మహాలక్ష్మి అంటుంది. నేను లేనని తిరిగి రానని ఇక్కడేవో జరిగిపోయాయంట. ఇక అప్పుడే మహాలక్ష్మి జనార్దన్ సుమతిల పెళ్లి ఫోటో చూసి షాక్ అవుతుంది. ఈ ఫోటో ఏంటి, పెళ్ళేంటి, కొన్ని నెలలు ఇంట్లో లేకపోతే మీరేమైనా చేస్తారా అని మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. బ్రతికే ఉన్నారని తిరిగి వస్తారని మాకేం తెలుసు అత్తయ్యా, అందుకే మామయ్య విద్యాదేవి టీచరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని సీత అంటుంది. ఏంటి జన, ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గౌరవం? ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ, ఇంతేనా నా విలువ అని మహాలక్ష్మి జనార్దన్ని నిలదీస్తూ ఉంటుంది. మీద ఆయనకున్న ప్రేమ గౌరవం ఎక్కడికి పోలేదు మహాలక్ష్మి గారు. లేరన్న దిగులతో ఆయన డిప్రెస్ అయ్యారు. ఇప్పుడు విద్యాదేవి నన్ను మామూలు మనిషిని చేసింది మహా, నా బాగోగులు చూసుకుంది, ఇక కుటుంబాన్ని అటు కంపెనీని నడిపించింది. అందుకే మామయ్య విద్యాదేవి టీచరు పెళ్లి చేసుకున్నారు. మీరు లేని లోటు విద్యాదేవి టీచర్ తీర్చింది అని సీత అంటుంది. అంతా ఉతుదే మహా, ఆ సీత విద్యాదేవి కలిసి ఆడిన నాటకం అని అర్చన అంటుంది. లేని టైంలో వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అవును వదినా, వీళ్ళదే ఇష్టారాజ్యం అయిపోయింది, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు, మా నోరు చేతులు కట్టేశారు అని గిరి అంటాడు. ఏంటిరా, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇదంతా ఎలా జరిగింది? సారీ పిన్ని, ఇందులో సీత తప్పు కానీ విద్యాదేవి టీచర్ తప్పు కానీ ఏమీ లేదు. మీరు లేని టైంలో ఇంట్లో కంపెనీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నాన్న గురించి అయితే చెప్పనవసరం లేదు. నిజంగా విద్యాదేవి టీచర్ వల్లే ఇంట్లో కంపెనీలో పరిస్థితులు చక్కబడ్డాయి. నాన్న పరిస్థితి చూసి ఆ పెళ్లిని కాదనలేకపోయానని రామ్మంటాడు. జరిగింది ఇదే అత్తయ్య, ఇప్పుడు మీకు అంతా అర్థమైందనుకుంటాను. మామయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని మీరు మరీ ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని సీత అంటుంది. అప్పట్లో సుమతి అత్తమ్మ చనిపోయిందనే కదా మామయ్య మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నారు. అదే కదా ఇప్పుడు రిపీట్ అయ్యి మీరు చనిపోయారనుకుని మామయ్య విద్యాదేవి టీచర్ని మూడో పెళ్లి చేసుకున్నారు. సీత చెప్పిన పాయింట్ కరెక్టే కదా చెల్లాయి, నువ్వు సూపర్ సీత, ఏ పాయింట్ ఎప్పుడు గుర్తు చేయాలో అప్పుడు గుర్తు చేస్తావు అని చలపతి అంటాడు. మహాలక్ష్మి ఎవరిని తిట్టే అవకాశం లేదు కదా బాబాయ్, మహాలక్ష్మి అత్తయ్య ఏమీ మాట్లాడలేకపోతుంది. చేసిన పని మరొకరు చేస్తే కొందరు తట్టుకోలేరు మహాలక్ష్మి గారు, మీ పరిస్థితి ఎలా ఉందో మరి అని విద్యాదేవి అంటుంది. మహాలక్ష్మి అత్తయ్య గుండె రాయి చేసుకుంటుందిలే విద్యాదేవి అత్తమ్మ. విద్యాదేవి టీచర్ గారు కూడా భావనకు ఏ లోటు రానేర్లే చెల్లాయ్ అని చలపతి అంటాడు. ఏంటి నాతో ఆటలాడుకుంటున్నారా, నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా, మీ ఉద్దేశం ఏంటి అని మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరికి ఏ దురుద్దేశాలు లేవు మహా, నువ్వు తిరిగి రావటం మా అందరికీ చాలా సంతోషం. కాకపోతే నువ్వు లేనప్పుడు ఇక్కడ జరిగిన విషయాలు మార్చలేం, నువ్వు సర్దుకుపోక తప్పదు అని జనార్దన్ అనడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. అంటే విద్యాదేవిని నీ సవతిగా అంగీకరించమని బావగారు చెప్పకనే చెప్తున్నారు మహా అని అర్చన అంటుంది. నెంబర్ 1 అయితే విద్యాదేవి గారు నెంబర్ 2 అని అన్నయ్య గారు చెప్పకనే చెప్తున్నారు వదిన అని గిరి అంటాడు. కాదు చిన్నమామయ్య, సుమతి అత్తమ్మ నెంబర్ 1, మహాలక్ష్మి అత్తయ్య నెంబర్ 2, విద్యాదేవి అత్తయ్య నెంబర్ 3 సీత అంటుంది. ఈ 1, 2, 3లు ఇప్పుడుతో ఆగిపోతాయా, ఇంకా కంటిన్యూ అవుతాయా బావా? ఒక్కో నంబర్ రిపీట్ అవుతుంది కానీ కంటిన్యూ అవ్వదులే బాబాయ్. అత్తయ్య మీకు అర్థమైందనుకుంటాను అని సీత అంటుంది. మీ అందరికీ నేను అంటే కామెడీ అయిపోయింది కదా, చెప్తా అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.